నెల్లూరు జిల్లా వెంకటాపురంలో జికా వైరస్ కలకలం రేపుతోంది. 6 ఏళ్ల బాలుడికి జికా వైరస్ లక్షణాలు కనిపించడంతో ఆసుపత్రికి తరలించారు. బాలుడికి జికా వైరస్ సోకినట్టు ముంబైలో ఓ ప్రైవేట్ ల్యాబ్ నిర్ధారించినట్టుగా తెలుస్తోంది. మరోసారి నిర్ధారణ కోసం బాలుడి రక్త మూత్ర నమూనాలు పూణేలో వైరాలజీ ల్యాబ్కు పంపించారు. పూణే వైరాలజీ ల్యాబ్ రిపోర్ట్ వచ్చాకే జికా వైరస్ సోకిందా లేదా అనేది నిర్ధారిస్తామని అధికారులు తెలిపారు. చెన్నైలో ఓ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో బాలుడికి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం బాలుడి ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఇన్ఫర్మేషన్ అంతా తెప్పించాం, అధికారులను పంపించి టెస్టులన్నీ కూడా చేయమంటున్నాం, విలేజ్ అంతా కూడా కరెక్ట్ చేయమన్నాం. తర్వాత ఇంకెక్కడ ఎవరెవరికైనా ఉన్నాయా అని అన్ని టెస్టులు రిపోర్ట్లు తెప్పిస్తున్నాం. అవసరమైతే దానికి ఎయిమ్స్ నుంచి కానీ తిరుపతిలో ఉన్నటువంటి మన స్విమ్స్ రూయా మన దగ్గర ఉన్నటువంటి జీజీహెచ్ సంబంధించిన మెడికల్ కాలేజీ డాక్టర్స్ ఎక్స్పర్ట్ టీంని పంపించి అటువంటివి లేకుండా చేయడానికి అన్ని చర్యలు తీసుకుంది. చెన్నై ఆసుపత్రికి తరలించే కార్యక్రమం జరుగుతూ ఉంది. ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది. తప్పకుండా చెన్నై సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి తరలించి ఆ బాబుకి ఏం కావాలో అన్నీ చేయడం జరుగుతుంది. గ్రామంలో ఇంకెవరికైనా ఉందా అనేటువంటి దాన్ని కూడా చూసి పరిసర ప్రాంతాలను కూడా మరి పరిశుభ్రం చేయడానికి ప్రయత్నం. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ నరేష్ జరుగుతుంది. నరేష్, జికా వైరస్ లక్షణాలు అసలు ఎలా గుర్తించారు? ప్రస్తుతం ఎలా ఉంది అక్కడ? ఎలాంటి అధికారులు ఎలాంటి యాక్షన్ తీసుకుంటున్నారా చుట్టుపక్కల ప్రాంతాల్లో? సతీష్, మొత్తానికి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా జికా వైరస్ కలకలం అయితే రేపుతున్న విషయం మనకి ఇప్పటికే తెలిసింది. అయితే ప్రధానంగా నెల్లూరు జిల్లా మరిపాడు మండలంలో ఉన్నటువంటి వెంకటాపురంలో ఓ బాలుడు 6 ఏళ్ల బాలుడికి జికా వైరస్ సోకినట్లుగా ఇప్పటికే పూణే ల్యాబ్ అయితే నిర్ధారించింది. అయితే పూణే ల్యాబ్ లో వచ్చినటువంటి నిర్ధారణ మాత్రం అది ప్రైవేట్ హాస్పిటల్ నిర్ధారణ కాబట్టి దీన్ని మళ్ళా ఎన్ఐవి అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ సంబంధించిన ల్యాబ్ కి అయితే పంపించారు అధికారులు. దీని మీద స్పష్టత వచ్చేంత వరకు దీన్ని జికా వైరస్ గా పరిగణలోకి తీసుకోలేమంటూ కూడా చెప్తున్నారు. అయితే మొత్తానికి 6 ఏళ్ల బాలుడికి వచ్చినటువంటి ఈ వైరస్ లక్షణాలతో ఒకవైపు నెల్లూరు జిల్లా వ్యాప్తంగా అధికారులు అయితే అప్రమత్తం అయ్యారు. వెంకటాపురం గ్రామంలో ఇప్పటికే 2 పర్యాయాలు ఈ రోజు కూడా ఇటు వైద్య అధికారి బృందం అక్కడికి వెళ్తున్నారు. ప్రతి ఇంటికి వెళ్లి అక్కడ వాళ్ళ ఆరోగ్య పరిస్థితులు ఎలా ఉన్నాయి వాటి మీద పూర్తి స్థాయిలో కూడా క్షుణ్ణంగా పరిశీలించడమే కాకుండా వాళ్ళ యొక్క రక్త శాంపిల్స్ కూడా తీసుకుంటున్నారు. ఒకవేళ జలుబు, దగ్గు, ఇంకేదైనా దద్దుర్లు, కండరాల నొప్పులు, కళ్ళకలకు వచ్చినటువంటి వ్యక్తులు ఎవరైనా గ్రామంలో ఉంటే వెంటనే కూడా వైద్యులను సంప్రదించండి. మొహమాటం లేకుండా ఎవరు కూడా లోపల దాచుకోవద్దు. వాళ్ళందరూ కూడా వెంకటాపురం గ్రామంలో ఖచ్చితంగా కూడా ఈ దోమ ఏదైతే దోమ కాటు వల్ల వచ్చేటువంటి ఈ జికా వైరస్ ఖచ్చితంగా ఆ దోమ పలువురికి కూడా పుట్టుంటుంది. సో ఆ దోమ పుట్టినటువంటి వ్యక్తులకి వారం నుంచి 10 రోజుల లోపల ఈ యొక్క లక్షణాలు వస్తాయి. ఆ యొక్క లక్షణాలకు సంబంధించి ఇప్పటికే అవేర్నెస్ చేస్తున్నారు. జిల్లా వైద్య అధికార బృందం అంతా కూడా వెంకటాపురం సంబంధించినటువంటి గ్రామ సమీపంలో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా ఈ యొక్క శాంపిల్స్ అయితే పరిగణలోకి తీసుకుంటున్నారు. ప్రస్తుతం బాలుడైతే పరిస్థితి ఏదైతే బాగానే ఉంది. బాలుడు చెన్నైలో చికిత్స పొందుతూ ఉన్నాడు. జికా వైరస్ సంబంధించినటువంటి పూణే ల్యాబ్ ఇచ్చినటువంటి నిర్ధారణ ప్రస్తుతానికైతే జికా వైరస్ గానే గుర్తించారు. అయినప్పటికీ కూడా ఈ ఎన్ఐవికి సంబంధించినటువంటి ల్యాబ్ నిర్ధారణ వచ్చేంత వరకు కూడా దీన్ని పరిగణలోకి తీసుకోలేమంటున్నారు అధికారులు. మొత్తానికి ఈ రోజు కూడా ఆనం రామనారెడ్డి ఎవరైతే దేవాదాయ శాఖ మంత్రి ఉన్నారో ఆ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్నారో ఆయన ఈ రోజు వెంకటాపురం గ్రామం సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లన్నింటినీ కూడా చూసుకెళ్లి వైద్య అధికారులు ఎప్పటికెప్పుడు కూడా ఆ గ్రామానికి దగ్గరలో అందుబాటులో ఉండండి. ఎవరికి ఇబ్బంది తలెచ్చినా కూడా ప్రధానమైనటువంటి హాస్పిటల్ ఏవైతే ఉన్నాయో తిరుపతికి సంబంధించినటువంటి రుయా గానీ ఇంకేదైనా స్విమ్స్ గానీ చెన్నైకి సంబంధించినటువంటి హాస్పిటల్స్ వెళ్ళడానికి కూడా అన్ని ఏర్పాట్లు అయితే చేస్తా ఉన్నారు. జికా వైరస్ మీద అప్రమత్తంగా ఉండండి ప్రజలందరూ కూడా. దీనికి పూర్తి స్థాయిలో ఇది పెద్ద జబ్బు అయితే ఏం కాదు. దీనివల్ల ప్రాణ నష్టం అయితే ఏదైతే ఉండదు. కాకపోతే దోమకాటు వల్ల జరిగేటువంటి చుట్టుపక్కల పరిసర ప్రాంతాలన్నింటినీ కూడా చక్కగా ఉంచుకోండి. ఇప్పటికే ఆ వెంకటాపురం గ్రామానికి సంబంధించినటువంటి చుట్టుపక్కల ప్రాంతం అంతా కూడా శానిటైజేషన్ చేస్తా ఉన్నారు. ఒక పంచాయతీకి సంబంధించినటువంటి పంచాయతీరాజ్ విభాగం ఏదైతే ఉందో వైద్య అధికారులు అందరూ కూడా ఈ యొక్క 2 శాఖలతో సమన్వయపరుచుకుంటున్నారు. ఆ ఊరంతా కూడా ఇటీవల కూర్చున్నటువంటి వర్ష ప్రభావం అంతా కూడా రోడ్లలో నీరు చేరిపోవడం, గత 40-50 రోజుల నుంచి మురికి నీళ్లు అక్కడే ఉండిపోవడంతో ఈ యొక్క దోమలు ఏదైతే ఎక్కువగా రావడం జరిగింది. సో ఈ యొక్క దోమ కాళ్ళలో వచ్చేటువంటి వైరస్ జికా వైరస్ అంటారు. కళ్ళ కలక ఏదైతే కండరాలు నొప్పులు, కీళ్ళు నొప్పులు, ఒంటి మీద దద్దుర్లు ఎక్కువగా ఉండడం, అదేవిధంగా గర్భిణీ స్త్రీలు ఇది ప్రధానంగా ఈ యొక్క జికా వైరస్ ఎక్కువగా కూడా శిశువుల మీద పడేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా గర్భిణీ స్త్రీలు ప్రధానంగా
అయితే చాలా జాగ్రత్తగా ఉండండి అంటూ డాక్టర్లు చెప్తా ఉన్నారు. వెంకటాపురంలో గర్భిణీ స్త్రీలు ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళందరినీ కూడా పక్క ప్రాంతాలకు లేదా హాస్పిటల్లో చేరాలని సూచన జారీ చేస్తా ఉన్నారు. ఎందుకంటే జికా వైరస్ నేపథ్యంలో పుట్టబోయే శిశువు మీద ఎఫెక్ట్ ఉండబోతున్న నేపథ్యంలో వాళ్ళందరినీ కూడా అవేర్నెస్ అయితే చేస్తా ఉన్నారు. మొత్తానికి జికా వైరస్ సంబంధించి నెల్లూరు జిల్లాలో కలకలం అయితే ప్రభావం అయితే రానున్నటువంటి మరో నెల రోజుల పాటు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే దీని మీద ఇప్పటికీ 6 ఏళ్ల బాలుడు చికిత్స పొందుతున్న నేపథ్యంలో జికా వైరస్ నిర్ధారణ కావడం పట్ల ఒకవైపు ప్రజలైతే ఆందోళన చెందుతున్నారు, మరోవైపు ప్రజలెవరు కూడా ఆందోళన చెందొద్దు, దీన్ని పూర్తి స్థాయిలో కూడా నివారించేందుకు అన్ని చర్యలు అయితే చేపడుతున్నామని జిల్లా యంత్రాంగం అంతా కూడా అప్రమత్తంగా ఉంది. దీని మీద జిల్లా కలెక్టర్ కూడా ఇప్పటికే ఆ యొక్క ప్రాంతాలకు సంబంధించిన ఆత్మకూరు నియోజకవర్గానికి సంబంధించినటువంటి అందరితో కూడా అధికారులతో అందరితో కూడా ఆయన మాట్లాడడం జరిగింది. ఎక్కడ ఏ ఇబ్బంది కలగకుండా ఎవరికి కూడా ఏ ప్రాణ నష్టం జరగకుండా అంతా కూడా పూర్తి స్థాయిలో కూడా వాళ్ళందరినీ కూడా అవేర్నెస్ చేసేందుకు కూడా సిద్ధంగా ఉన్నట్టుగా కలెక్టర్ ఆనందం చెప్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. రైట్, థ్యాంక్ యూ నరేష్.